H1B వీసా జారీలో భారత్ కోటా ఎంత? భారత్ నుంచి H1Bకు తగినన్ని దరఖాస్తులు వచ్చాయా లేదా? గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన H1B వీసాలలో భారత్ వాటా ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృత్తి విద్యా నిపుణులకు అమెరికా జారీ చేసే వీసా ఏ F1 వీసా, బి H1B. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీసాల అందు అమెరికా వీసాలు వేరయా అన్నట్టు వాటికి డిమాండ్ ఎప్పుడు ఉంటూనే ఉంది. విద్యార్థులు మాస్టర్స్ చేయడానికి F1 వీసా పొందడం ఒకప్పుడు సులభంగా ఉన్నప్పటికీ కరోనా అనంతరం లెక్కకు మించి విద్యార్థులు విదేశీ బాట పట్టడంతో వాటి జారీని కట్టడి చేశారు. ఇక వృత్తి విద్యా నిపుణులకు ఇచ్చే H1B వీసాకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ప్రతి సంవత్సరానికి కొంత పరిమితితో వాటిని కేటాయిస్తున్నారు. ఈ కోటా వివిధ దేశాలకు మారుతూ ఉంటుంది. ఇక భారత్ విషయానికి వస్తే 2025కు సంబంధించి భారత్ నుంచి H1Bకు తగినన్ని దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయని, భారత్ కు సంబంధించిన కోటా పూర్తయిందని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం ఇప్పటికే వెల్లడించగా, H1B పొందని పిటిషనర్లకు మరికొన్ని రోజుల్లో ఆన్లైన్ లో సమాచారం అందిస్తామని తెలిపింది. అమెరికా ప్రగతి పదంలో విదేశీ వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని భావించే అమెరికా కంపెనీలు తాత్కాలికంగా పరిమిత కాల వ్యవధికి వీసాలను స్పాన్సర్ చేస్తుంటాయి. వీటి నిమిత్తం ఏటా 85,000 H1B వీసాలను అమెరికా జారీ చేస్తుంది. వీటిలో 65,000 రెగ్యులర్ క్యాప్ కింద కాగా, మరో 20,000 వీసాలను అమెరికాలో అడ్వాన్స్ డిగ్రీలు చేసిన వారికి మాత్రమే కేటాయిస్తుంది. H1B వీసాలు ఎక్కువగా పొందుతున్న వారిలో భారతీయులు ఉండగా, గత కొద్ది కాలంలో గూగుల్, ఇన్ఫోసిస్, అమెజాన్, IBM వంటి దిగ్గజ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో ఈ వీసాలను ఇటీవల తగ్గించుకున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో అమెరికా మొత్తం 3,86,000 వీసాలను జారీ చేయగా, వీటిలో భారతీయులే 72.3% ఉండటం గమనార్హం. ఆ తర్వాత 11.7%లో చైనీయులు రెండో స్థానంలో ఉన్నారు. తరువాత స్థానంలో కెనడా నిలిచింది. ఒకసారి H1B వీసాపై ఉద్యోగ నిమిత్తం అమెరికాలో అడుగు పెడితే గరిష్టంగా 6 సంవత్సరాలు ఈ వీసా కాల పరిమితి ఉంటుంది.